ప్రతిరోజు బనానాస్ తినడం వల్ల మన బాడీకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ బనానాస్ తెలియని వాళ్ళు ఉండరు, అలాగే దొరకని ప్రదేశం అంటూ ఉండదు. పైగా ఇది మనకు ప్రతి ఒక్క సీజన్లో అందుబాటులో ఉండే ఫ్రూట్. అయితే ఈ బనానాస్ ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లకు పైగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. బనానా ఫైబర్ మరియు ఇతర పోషకాలను కలిగి ఉండే పవర్ఫుల్ ఫ్రూట్. ఇది జీరో ఫ్యాట్ మరియు జీరో కొలెస్ట్రాల్ ని కలిగి ఉంటుంది. అసలు ఈ బనానాస్ వల్ల మన హెల్త్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బనానాస్ ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. అరటి పండులో వైటమిన్ సి, పొటాషియం, ఫైబర్ మరియు పెక్టిన్ లాంటి న్యూట్రియంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. అకార్డింగ్ టు నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ స్టడీ ప్రకారం బనానా ఎక్కువ తినే వారికి ఏజ్ డెవలపింగ్ మ్యాక్యులర్ డీజెనరేషన్ రిస్క్, అనగా వయసు పెరిగే కొద్ది కంటి చూపుని కోల్పోయే ప్రమాదాలు తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకు చక్కటి ఎనర్జీని ఇవ్వడమే కాకుండా మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కోల్పోయిన సాల్ట్ ని మళ్ళీ తిరిగి ఇస్తాయి. దాని వలన మజిల్ క్రాంప్స్ రాకుండా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే B6 వైటమిన్ మనకు నార్మల్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి, అదే విధంగా మనకు ఎనర్జీని అందించడానికి ఉపయోగపడతాయి. అలాగే మనకు రోజు మొత్తంలో కావాల్సిన వైటమిన్ B6 ని సగానికి పైగా సింగిల్ బనానా అందజేయగలదు. ఇది మనకు హెల్తీ నర్వ్ టిష్యూ మరియు మూడ్స్ ని రెగ్యులేటెడ్ గా ఉంచడంలో చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు స్ట్రెస్ లేదా యాంగ్షియస్ గా ఉన్నప్పుడు బనానా తినడం మంచిది. ఇంకా బనానాస్ లో మ్యాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది సెల్ డ్యామేజ్ కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడడంలో సహాయపడుతుంది. బనానాస్ లో ఉండే ట్రిప్టోపాన్ మనల్ని ప్రశాంతంగా మరియు రిలాక్స్డ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ట్రిప్టోపాన్ అనేది మనకు నిద్రని కలిగిస్తుంది. కాబట్టి నిద్రలేమి మరియు డిప్రెషన్ సమస్యలు ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దానితో పాటు బనానాస్ బోన్ గ్రోత్ డెవలప్మెంట్ మరియు బోన్ డెన్సిటీ స్ట్రెంథనింగ్ కి చాలా హెల్ప్ అవుతాయి. సెకండ్ వన్, బనానాస్ ఆర్ గుడ్ ఫర్ యువర్ టీత్. అకార్డింగ్ టు ద అమెరికన్ డెంటల్ అసోసియేషన్ స్టడీ ప్రకారం బనానాస్ లో ఉండే పెక్టిన్ ప్లాక్ ని రెడ్యూస్ చేసి క్యావిటీస్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇంకా బనానాస్ లో సాలిసిలేట్ అండ్ ఫినాలిక్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి టూత్ డికే ని ప్రివెంట్ చేయడానికి సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే B6 చిగుళ్ళ వ్యాధిని నివారించడంలో మరియు నోటిలోని గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడతాయి. మీరు ఒకవేళ డ్రై మౌత్ లేదా ఓరల్ ఇరిటేషన్ తో బాధపడుతుంటే మాత్రం బనానాస్ మీకు బాగా మేలు చేస్తాయి. థర్డ్ వన్, బనానాస్ కీప్ యూ హైడ్రేటెడ్. బనానాస్ లో పొటాషియం ఉంటుంది కాబట్టి బనానా తినడం వలన మీ కణాలు సోడియం మరియు క్లోరైడ్ లాంటి ఎలక్ట్రోలైట్స్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ మన బాడీలోని వాటర్ బ్యాలెన్స్ ని రెగ్యులేటెడ్ గా ఉంచుతూ మనల్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి. ఒకవేళ స్వెట్ లేదా యూరిన్ ద్వారా మనం వాటర్ ని ఎక్కువగా పోగొట్టుకుంటున్నట్లయితే మన బాడీ దానిని భర్తీ చేయడానికి సెల్స్ లోని వాటర్ ని వినియోగించడం మొదలు పెడుతుంది. ఇది సెల్స్ లోపల ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణమవుతుంది. దీనిని హైపోనాట్రిమియా అంటారు. అంటే మన బ్లడ్ లో సాల్ట్ లెవెల్స్ తక్కువగా ఉండడం. దీనివల్ల మెయిన్ గా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్సెస్ ఫ్లూయిడ్ తో బ్రెయిన్ స్వెల్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. ఇలా అవ్వడం వలన నాసియా మరియు ఫెయింటింగ్ కి గురవుతూ ఉంటాము. అయితే ఒక 4 రోజుల పాటు ఎవరైతే ఒక హాఫ్ బనానా తిని వాటర్ తాగుతూ ఉంటారో వాళ్ళు తినని వారితో పోలిస్తే ఎక్కువ హైడ్రేటెడ్ గా ఉంటారని స్టడీస్ లో తేలింది. ఫోర్త్ వన్, బనానాస్ ఎయిడ్ ఇన్ వెయిట్ లాస్. బనానాస్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పెక్టిన్ మన స్టమక్ ఫుల్ గా ఉండేలా చేస్తుంది. దాని వలన మనం నెక్స్ట్ మీల్ వరకు సంతృప్తిగా ఉంటాము. ఇంకా ఈ పెక్టిన్ మనకు ఇతర ఫుడ్స్ ద్వారా వచ్చే ఫ్యాట్ ని రిడ్యూస్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. మరియు దీంట్లో ఉండే ఫైబర్ వల్ల మన స్టమక్ ఫుల్ గా ఉండి మనల్ని అతిగా తినకుండా ఆపుతుంది. అలాగే ఈ బనానాస్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ని కలిగి ఉంటాయి. అంటే అవి మీ బాడీలో త్వరగా డైజెస్ట్ అవుతాయి. సో మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం బనానాస్ మీకు చక్కగా ఉపయోగపడతాయి. ఫిఫ్త్ వన్, బనానాస్ మే సపోర్ట్ హార్ట్ హెల్త్. ఈ బనానాస్ హార్ట్ డిసీజ్ కి కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి హార్ట్ డిసీజ్ కి ఉపయోగపడే న్యూట్రియంట్స్ మరియు హై సాల్యుబుల్ ఫైబర్ ని కలిగి ఉండడం మూలాన బైల్ యాసిడ్స్ ని బంధించి కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇవి ఆ బైల్ యాసిడ్స్ ని బాడీలోనికి మళ్ళీ తిరిగి రానివ్వకుండా ప్రివెంట్ చేస్తాయి. ఒక స్టడీ ప్రకారం ఎవరైతే రోజుకి 240 mg మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తారో అలాంటి వాళ్ళకు హార్ట్ డిసీజ్ కి సంబంధించిన సి రియాక్టివ్ ప్రోటీన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి రోజుకు కనీసం ఒక బనానా తీసుకోవడం మంచిది. సిక్స్త్ వన్, బనానాస్ ఇంప్రూవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. బనానాస్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే తిన్న తర్వాత బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి మన బాడీ ఇన్సులిన్ ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు ఇన్సులిన్ సెన్సిటివిటీని తక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ బాడీ ఇన్సులిన్ ని సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఈ బనానాస్ లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేయడం మూలాన మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.